ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులకారి మల్లేశం గౌడ్, పార్టీ సీనియర్ నేతలు దేవన్నగార శేఖర్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగులకారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నరసాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డపల్లి ఆంజనేయులు గౌడ్ పిలుపు మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రచార మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచన చేయడం జరిగింది. తద్వారా ఈరోజు మన మండల కేంద్రంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అవతరణ వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ తెలంగాణ కట్టుబడి తెలంగాణ ప్రకటన చేసినను అది మాట తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది జూన్ 2 నాడు జరగడం జరిగింది. దాని ద్వారా మనము యావత్ తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అవతరణ వేడుకలు, రాష్ట్ర అవతరణ వేడుకలు చేయలేకపోయింది. అందుకని తెలంగాణ ఆవిర్భావం జరిగిందో తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఈరోజు హైదరాబాద్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము ఇచ్చిన వాళ్ళను భరించుకుంటూ వాళ్ళని మనము ఆకర్షించుకుంటూ తెలంగాణ అభివృద్ధి చేస్తుందనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆగస్టు 15 నాడు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కూడా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలైనాయి. మొత్తం మీద ఆగస్టు 15 తర్వాత ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా అమలు కాబోతున్నాయి. దాని ద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఎంపీటీసీ, సర్పంచ్, డిప్యూటీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం భోగించి మరో 10 ఏళ్లకు సరిపడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా తొందర మండలానికి అందరం కూడా కలుపుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మేము మా సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఏదో తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రతి అమరుడి కుటుంబానికి రాగాడ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని కొల్చార మండల పార్టీ తరఫున అందరూ కూడా వేడుకోవడం జరిగింది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు.